ట్రాఫిక్ విషయంలో బెజవాడ బెంగళూరు కంటే ఎంతో బెస్ట్ అని విజయవాడ పోలీస్ కమిషనర్ ఏబి వెంకటేశ్వర్లు అన్నారు. నగరవాసులు ట్రాఫిక్ సమస్యను ఏదో బ్రహ్మాండం బద్దలైనట్లుగా ఉందని అనుకుంటున్నారని, అందులో వాస్తవం ఏమీ లేదన్నారు. కాకుంటే ఏ నగరానికి ఉండే సమస్యలు ఆ నగరానికి ఉంటాయన్నారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారాల గురించి పోలీస్ కమిషనరేట్ లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ ఏబి వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండ్యన్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల అభిప్రాయాలను సేకరించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, దాన్ని పరిష్కరించాలని ప్రజలు అధికారులను కోరారు. పోలీస్ హౌస్ ముగిసిన అనంతరం పోలీస్ కమిషనర్ ఏబి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య ప్రపంచవ్యాప్తంగా అన్ని నగరాలకు ఉన్నదేనన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ నగరంలో అయినా సరే ట్రాఫిక్ సమస్యలు అనేవి సర్వసాధారణం. ఇది కేవలం విజయవాడకు సంబంధించిందే కాదు. నేను ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే, బెంగళూరు నగరంతో పోలిస్తే హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు తక్కువ, హైదరాబాద్తో పోలిస్తే విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఇంకా తక్కువ. కాబట్టి మనం ఏదో బ్రహ్మాండం బద్దలైపోయిందనో, మనంత దౌర్భాగ్య పరిస్థితి ఇంకెక్కడా లేదనో మనం ఎప్పుడు అనుకోవద్దు. విజయవాడలో ఒక రకంగా చూడాలంటే బెంగళూరు లాంటి మహానగరంతో పోలిస్తే మన దగ్గర ట్రాఫిక్ సమస్యలు చాలా తక్కువ. మనది బాగా కంజెస్టెడ్ సిటీ అయినప్పటికీ కూడా సిటీ సైజు చిన్నగా ఉండడం వల్ల, జనసాంద్రత బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా మహా అయితే 10 కిలోమీటర్ల నుంచి మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం పడదు. విజయవాడ నగరంలో పౌరులు ప్రయాణం చేయాల్సిన దూరం కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఆ దూరం చాలా ఉంటుందని తెలిపారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతంగా కృషి చేస్తామని కమిషనర్ తెలిపారు. అనుభవం ఉన్న అధికారులు ఉన్నందువల్ల పరిష్కార మార్గాలు కనుగొని ప్రజలకు ఇబ్బందులు తగ్గిస్తామన్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఓచిరి పోలీస్ స్టేషన్ ఎదుట ఓ యువతి మౌన పోరాటానికి దిగింది. ప్రేమించిన యువకుడు మోసం చేయడంతో అతనితోనే తనకు పెళ్లి జరిపించాలని కోరుతూ ఆందోళనకు దిగింది. ఇద్దరు కలిసి పనికి కలిసి రావడంతో వీరి మధ్య ప్రేమ పెళ్లి దాకా వచ్చింది. వెంకటేశ్వర్లు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరి నిమిషంలో వద్దు పొమ్మనేసరికి జీవిత న్యాయం కోసం ఓజిరి పోలీస్ స్టేషన్ ముందు మౌన పోరాటంకు దిగింది. కుటుంబ సభ్యులు మోసం చేసి నన్ను నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి నాన్న హింసలుగా ఇప్పుడు మోసం చేసి నేను పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావు చేసుకోబో అన్నది లెక్కలో మాట్లాడతా నాకు న్యాయం జరగాలని నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను.